ఈ వీడియోలో కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకుందాం. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలా. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అదొక్కటే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. అనేది మోటో వ్లాగింగ్ కంటెంట్ అనేది చాలా అంటే చాలా రిస్క్తో కూడిన కంటెంట్. ఈరోజు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను మోటో వ్లాగింగ్ పరంగా ఏదైతే కంటెంట్ మీరు చూస్తారో నా ఛానల్లో, అది మీరు అస్సలు ట్రై చేయొద్దు. నేను మిమ్మల్ని ట్రై చేయమని కూడా చెప్పను. అర్థం చేసుకోండి, దండం పెట్టి చెప్తాను మీకు. అస్సలు ట్రై చేయొద్దు. దాని వెనకాల ఎంత రిస్క్ ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు. ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం అందరూ చూసే ఉంటాం 1000 కిలోమీటర్స్ ఇన్ 12 అవర్స్, 1000 కిలోమీటర్స్ ఇన్ 10 అవర్స్. అంతెందుకు బ్రో, నన్నే తీసుకోండి. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. నేనే 2-3 నాన్ స్టాప్ రైడ్స్ చేసిన. ఓకే, నాన్ స్టాప్ రైడ్ చేస్తే నాకు చాలా డిఎమ్స్ వచ్చినాయి అప్పుడు. ఎట్లా అంటే, నేను 1000 కిలోమీటర్స్ 8 అవర్స్లోనే కొట్టేసిన, నేను 1000 కిలోమీటర్స్ 6 అవర్స్లోనే కొట్టేసిన, అది ఇది అనేసి వచ్చినాయి. నేను ఒకటే చెప్తానా, మీ లైఫ్ని మీరు రిస్క్లో పెడుతున్నారు. మీ లైఫ్ని మీరు కంప్లీట్ రిస్క్లో పెడుతున్నారు. ఎందుకంటే నేను ఒక నాన్ స్టాప్ రైడ్ చేసే ముందు ప్రికాషన్స్ ఎన్ని తీసుకుంటానో చెప్తా. ఫస్ట్ థింగ్, నా స్లీప్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకుంటా. నెక్స్ట్ థింగ్, నాకు రైడింగ్ గేర్ ఉంటేనే నేను నాన్ స్టాప్ రైడ్ చేస్తా. అండ్ థర్డ్, ఫుడ్ వాటర్ ప్రాపర్గా తీసుకుంటా, ఎనర్జీ ఉండేలాగా చూసుకుంటా నేను నా బాడీ అంతా రైడ్ చేసేటప్పుడంతా. ఇన్ని ప్రికాషన్స్ తీసుకొని నేను నాన్ స్టాప్ రైడ్ చేస్తే, మీరు అసలు ఏం ప్రికాషన్స్ తీసుకోకుండా రైడింగ్ గేర్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అన్ని కిలోమీటర్స్ చేస్తే ఏమొస్తుంది బ్రో చెప్పండి? ఓపెన్గా అడుగుతాను, ఏమొస్తుంది చెప్పండి? నాకు అలవాటు కాబట్టి నేను చేస్తా. నేను అట్లా వ్యూస్ కోసం నేను థంబ్నెయిల్ అట్ట పెడతా. నేను ఇట్లా రైడ్స్ చెయ్యండి అని నేను చెప్పను, చెయ్యొద్దు అని నేను చెప్పను. అది మీ డెసిషన్ మీ మీద ఉంటుంది. మీరు ఒక స్టేజ్లో ఉన్నారు. మీరు ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకునే స్టేజ్లో ఉన్నారు. మీరు ఒకరు చెప్తే నేర్చుకునే స్టేజ్లో లేరు. ఓకేనా? ఎవరైనా కానీ బ్రో, ఇప్పుడు నాన్ స్టాప్ చేసినారంటే దాని వెనకాల వాళ్ళు ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటారు. అది గుర్తుపెట్టుకో. అందరికీ టైం ఒకేలాగా ఉండదు. ఇప్పుడు నేను ఇది చెయ్యొద్దురా అంటే మీరు నా మాట వినరు. నేను చేస్తా నీకెందుకు అంటారు. ఇప్పుడు మీరు నేను ఇది చెయ్యండిరా అంటే కూడా చేయరు. అరే నువ్వు చెప్తే నేను ఎందుకు చేయాలరా అంటారు. ఓకే, సో నేను ఏది చెప్పినా మీరు వినరనుకోండి. బట్ మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో అది 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఇది రిస్క్తో కూడిన కంటెంట్ కాబట్టి రిక్వెస్ట్గా చెప్తాను మీకు, అర్థం చేసుకోండి. అట్ లాస్ట్ ఇదంతా చేసేది కంటెంట్ కోసమే. ఓకేనా? మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసమే. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో రైడ్ సేఫ్, కీప్ ఎక్స్ప్లోరింగ్.